హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి పరీక్షల్లో ఏపీ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. మనకి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి ప్రతి షిఫ్ట్లో మనకి 1 or 2 బిట్స్ 100% వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000+ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000+ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నృత్య రూపాల్లో మనకి 2 types ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్, మరొకటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో మనకి కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఫాము, ఇంకా ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అయితే మనకి చాలా రకాలు ఉంటాయి. ఇందులో నేను మీకు టాప్ 25 ఇంపార్టెంట్ బిట్స్ గురించి చెప్తాను. మ్యాక్సిమం మీకు ఈ 25 బిట్స్ నుంచే మీకు ఈ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి టాపిక్లో ఈ క్వశ్చన్స్ నుంచే మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు తెలుగులో వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. అలాగే బైలింగ్వల్లో ఉన్నటువంటి 15 మాక్ టెస్టుల్లో మీకు 6 మాక్ టెస్టులు యాడ్ చేయడం జరిగిందండి. ఆ మాక్ టెస్టులు కూడా మీకు ఇందులోనే ఉంటాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ కోర్సులో మీకు 30,000+ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ మీకు సపరేట్గా ఉంది. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ కూడా మీకు సపరేట్గా ఉంది. మీరు సపరేట్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ మోస్ట్ అసోసియేటెడ్ విత్ ది టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఆలయాలతో ఎక్కువగా అనుబంధం ఉన్నటువంటి శాస్త్రీయ నృత్య రూపం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే కూచిపూడి అండి. ఓకే, కూచిపూడి అనేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ఆలయాలతో ఎక్కువగా అనుబంధం ఉన్నటువంటి శాస్త్రీయ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనేటువంటి గ్రామంలో ఉద్భవించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ అంటే 2022లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏ ప్రాంతం నుంచి ఉద్భవించింది అని చెప్పేసి అడిగారు. ఈ డ్యాన్స్ ఫామ్ పేరులోనే మనకి అది కూడా ఉంది. కూచిపూడి అనేటువంటి ప్రాంతం నుంచి పుట్టినటువంటి డ్యాన్స్ ఫామ్ కాబట్టి దీనికి కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి పేరు పెట్టారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడికి సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మర్స్ ఉన్నారు, ఫేమస్ పర్సనాలిటీస్. వారికి సంబంధించి కూడా గతంలో వీడియో చేశాను, డ్యాన్స్ అండ్ డాన్సర్స్ అనేటువంటి పేరుతో. ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు యాడ్ చేయడం జరిగింది. మెగా కోర్సులో కానీ పీడిఎఫ్ కోర్సులో కానీ యాడ్ చేశాను. ఖచ్చితంగా మీరు డ్యాన్స్ ఫామ్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క
బిట్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి టాపిక్లో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే, కూచిపూడి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ విలేజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఈస్ డీప్లీ రూటెడ్ ఇన్ టెంపుల్ ట్రెడిషన్స్. కూచిపూడి నృత్యం కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం నుండి ఉద్భవించింది. ఇది ఆలయ సాంప్రదాయాలకు అత్యంత అనుబంధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించిన రైట్ ఆన్సర్ కూచిపూడి అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ విత్ లాంగ్ బ్యాంబూ స్టిక్స్. ఆంధ్రప్రదేశ్లో ఏ జానపద నృత్యం వెదురు కర్రలతో ప్రదర్శించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో అది చూసుకున్నట్లయితే కోలాటం అండి. ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట కోలాటం. సో ఈ కోలాటం అనేది బ్యాంబూ స్టిక్స్తో లేదా ఇతర మనకి ఏవైతే ట్రీస్ ఉంటాయో ఆ చెట్ల నుంచి కొన్ని కర్రల్ని కట్ చేసి ముఖ్యంగా బ్యాంబూ స్టిక్స్తో తయారు చేస్తారనమాట ఈ కోలాటంకి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేయడానికి. సో ఆ బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసినటువంటి యొక్క కర్రలతోటి కోలాటం అనేటువంటి యొక్క ఫోక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే, కోలాటం ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డ్యాన్స్ వేర్ పార్టిసిపెంట్స్ రిథమికల్లీ స్ట్రైక్ స్టిక్స్ ఇన్ గ్రూప్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఒక గుంపుగా కూడి కొంతమంది ఆ కోలాటంకి సంబంధించినటువంటి కర్రలు ఏవైతే ఉంటాయో, బ్యాంబూ స్టిక్స్తో చేసినటువంటి కర్రలు ఏవైతే ఉంటాయో, సో వాటిని పట్టుకొని రెథమిక్గా అక్కడ ప్లే అయ్యేటువంటి సాంగ్ లేదా మ్యూజిక్కి అనుగుణంగా రెథమిక్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఈ యొక్క కోలాటం అనేటువంటి ఫోక్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. సో కోలాటం అనేది ప్రాచీన జానపద నృత్యం అండి. వెదురు కర్రలతో మేళం కలిపి ఇది నృత్యం అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీరనాట్యం ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ ఇన్ రెవరెన్స్ టు విచ్ హిందూ డైటీ. వీరనాట్యం ప్రధానంగా ఏ హిందూ దేవుడికి అంకితం చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరనాట్యం అనేది శివుడికి సంబంధించిందండి. ఓకే, శివుడికి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్స్ అనమాట. సో శివుడిని స్మరించుకుంటూ చేసేటువంటి ఒక నాట్యమే ఇది వీరనాట్యం. సో వీరనాట్యం ఈజ్ ఏ ఫియర్స్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ షెవైట్ ట్రెడిషన్స్ అండ్ సింబలైజెస్ కరేజ్ అండ్ డివోషన్. వీరనాట్యం శైవ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఇది ధైర్యాన్ని, భక్తిని తెలియజేసేటువంటి ఒక నాట్యం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ విలేజ్ ఫెయిర్స్ బై ఉమెన్ వీరింగ్ కలర్ఫుల్ డ్రెస్సెస్. ఏ జానపద నృత్యం పండుగల సమయంలో, గ్రామీణ మేళాల సమయంలో రంగురంగుల వస్త్రాలు ధరించిన మహిళలు ప్రదర్శిస్తారని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి లంబాడీ నృత్యం అండి. సో లంబాడీకి సంబంధించినటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో వారు ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లోనే ఏదైనా పండుగలప్పుడు కానీ లేదా విలేజెస్లో జరిగేటువంటి జాతరల సమయంలో వాళ్ళు కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని, సో దీనికి సంబంధించి వారు ఒక జానపద నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. సో దాన్ని లంబాడీ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అంటారు. సో లంబాడీ డ్యాన్స్ ఫామ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఆఫ్ ది బంజారా కమ్యూనిటీ విత్ బ్రైట్ ట్రెడిషనల్ అటైర్. లంబాడీ నృత్యం బంజారా మహిళలచే రంగురంగుల సాంప్రదాయ దుస్తులతో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యాన్స్ డ్రామా ట్రెడిషన్ ఇన్వాల్వ్స్ 3 పర్ఫార్మర్స్ నెరేటింగ్ స్టోరీస్ విత్ మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. 3 నర్తకులు సంగీతం మరియు వాయిద్యాలతో కథలు చెప్పేటువంటి నృత్య నాటకం ఏది? సో దాని పేరు వచ్చేసి బుర్రకథ అండి. సో బుర్రకథ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేమస్ డ్యాన్స్ డ్రామా ట్రెడిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బుర్రకథ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. బుర్రకథ ఫీచర్స్ 3 ఆర్టిస్ట్స్, ఏ లీడ్ నెరేటర్ అండ్ 2 సపోర్టింగ్ ఆర్టిస్ట్ నెరేటింగ్ మైథలాజికల్ ఆర్ సోషల్ స్టోరీస్. బుర్రకథలో ఒక ప్రధాన కథకుడు ఉంటాడు, అతనికి సహాయకులుగా 2 సహాయకులు కలిసి పౌరాణిక లేదా సామాజిక కథలు వారు ముగ్గురు కూడా కలిసి చెప్తూ ఉంటారనమాట. దీన్నే బుర్రకథ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ యూజెస్ బోత్ డ్యాన్స్ అండ్ స్పీచ్ ఎలిమెంట్స్ మేకింగ్ ఇట్ ఏ డ్యాన్స్ డ్రామా. ఏ శాస్త్రీయ నృత్య నాట్యం మరియు మాటలతో కూడినటువంటి నృత్య నాటికగా ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి అడిగారు. సో అది చూసినట్లయితే కూచిపూడి డ్యాన్స్ ఫామ్ అండి. సో కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో కూచిపూడి యూనిక్లీ కంబైన్స్ ప్యూర్ డ్యాన్స్, నృత్య అండ్ డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్, అభినయ విత్ స్పోకెన్ డైలాగ్స్. కూచిపూడి నృత్యం మరియు సంభాషణలు కలిపి నృత్య నాటికగా ప్రదర్శించబడుతుంది. ఓకే, అదే కూచిపూడి డ్యాన్స్ ఫామ్ అనమాట. సో అది పర్ఫామ్ చేసేటప్పుడు డ్యాన్స్ ఫామ్తో పాటు
వాళ్ళు సంభాషణలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా రెండు కలిపి చేసేటువంటి నృత్య నాటికగా ఇది ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్ ఫాము. నెక్స్ట్ వన్, విచ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ యూజింగ్ హ్యాండ్ హెల్డ్ డ్రమ్స్ డ్యూరింగ్ ది పర్ఫార్మెన్స్. ఆంధ్రప్రదేశ్లో చేతిలో పట్టుకునేటువంటి డ్రమ్లతో ప్రదర్శించేటువంటి నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి తప్పెట గుళ్ళు అండి. ఓకే, తప్పెట గుళ్ళు అనేటువంటి యొక్క డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకునేటువంటి డ్రమ్లతో ప్రదర్శించేటువంటి నాట్యం అండి. సో తప్పెట గుళ్ళు ఈజ్ ఏ రిథమిక్ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ యూజింగ్ ఏ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ తప్పెట గుళ్ళు హెల్డ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి ఇచ్చారు. తప్పెట గుళ్ళు అనేది చేతిలో పట్టుకునేటువంటి వాద్యంతో ప్రదర్శించేటువంటి రుద్రత కలిగినటువంటి జానపద నృత్యం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రధాన అంశం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే డివోషన్ టు గాడ్స్ అండి, దేవుని పట్ల భక్తి చూపిస్తూ చేసేటువంటి నృత్య రూపమే ఈ కూచిపూడి డ్యాన్స్ ఫాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూచిపూడి యూజువల్లీ డిపిక్ట్స్ స్టోరీస్ ఫ్రమ్ హిందూ మైథాలజీ షోయింగ్ డివోషన్ టు డైటీస్ లైక్ కృష్ణ, శివ ఎట్సెట్రా. కూచిపూడిలో ఎక్కువగా హిందూ పురాణాల్లోని దేవుళ్లపై భక్తితో కూడినటువంటి కథల్ని ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ స్టోరీ టెల్లింగ్ మీడియం ఇన్ ఆంధ్ర ఫోక్ ట్రెడిషన్స్. ఆంధ్ర జానపద సాంప్రదాయాలలో కథ చెప్పే మాధ్యమంగా ఉపయోగించేటువంటి నృత్య రూపం ఏది అని చెప్పేసి అడిగారు. సో మనం ఇందాకే చూసాము, ముగ్గురు కలిసి చెప్పేటువంటి స్టోరీ లేదా ఒక మైథాలజీ గురించి చెప్పేటువంటి దాన్ని బుర్రకథ అని చెప్పేసి అంటాం కదా. సో బుర్రకథ అనేది రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. సో బుర్రకథ ఇన్వాల్వ్స్ సింగింగ్, డ్యాన్సింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కామన్లీ యూజ్డ్ టు స్ప్రెడ్ మెసేజెస్ అండ్ ఎంటర్టైన్మెంట్. బుర్రకథ ద్వారా పాటలు, నాట్యంతో కలిపి సామాజిక సందేశాలు లేదా పౌరాణిక గాథలు చెబుతూ ఉంటారు. సో బుర్రకథ ఈ విధంగా ప్రసిద్ధి చెందింది. సో బుర్రకథలో మెయిన్ ఒక క్యారెక్టర్ ఉంటారు, పక్కన అసిస్టెంట్లుగా మరొకరు ఇద్దరు ఉంటారు. సో ఈ ముగ్గురు కలిసి ఏదైనా ఒక పర్టికులర్ స్టోరీ కానీ లేదా ఒక మైథాలజీ గురించి కానీ చెప్తూ ఈ యొక్క ఫోక్ ట్రెడిషన్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారనమాట. దీన్నే బుర్రకథ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆంధ్ర ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఈస్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ప్రొసెషన్స్ విత్ ఫైర్ అండ్ ఇంటెన్స్ డివోషన్. ఆంధ్రప్రదేశ్లో అగ్ని మరియు ఉగ్ర భక్తితో ఊరేగింపుల సమయంలో ప్రదర్శించేటువంటి జానపద నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే వీరనాట్యం అండి. వీరనాట్యం అనేటువంటి యొక్క డ్యాన్స్ ఫామ్కి సంబంధించి అగ్ని ప్రదర్శనలు ఉంటాయి. ఇది శివుడిపై ఉన్నటువంటి భక్తిని, త్యాగాన్ని తెలియజేసేటువంటి ఒక ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీరనాట్యం ఇన్క్లూడ్స్ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ లైక్ హోల్డింగ్ ఫైర్, సింబలైజింగ్ సాక్రిఫైస్ అండ్ ఇంటెన్స్ ఫెయిత్ ఇన్ లార్డ్ శివ. వీరనాట్యంలో అగ్ని ప్రదర్శనలు ఉంటాయి. ఇది శివుడిపై ఉన్నటువంటి భక్తిని, త్యాగాన్ని తెలియజేసేటువంటి ఒక ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూజెస్ లెదర్ పప్పెట్స్ అండ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బిహైండ్ ఏ వైట్ స్క్రీన్ విత్ ఏ లైట్ సోర్స్. తెల్ల తెర వెనుక కాంతితో ప్రదర్శించేటువంటి తోలు బొమ్మలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన సాంప్రదాయ నాటకీయ నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లోనే మనకి రైట్ ఆన్సర్ అయితే ఉందండి, తోలు బొమ్మలాట. ఓకే, ఈ తోలు బొమ్మలాట ఆ పర్టికులర్ బొమ్మల్ని పట్టుకొని తెల్ల తెర వెనుక కాంతితో ప్రదర్శించేటువంటి ఒక పర్టికులర్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి తోలు బొమ్మలాట ఈజ్ షాడో పప్పెట్రీ ఆర్ట్ వేర్ లెదర్ పప్పెట్స్ ఆర్ యూజ్డ్ టు నెరేట్ ఎపిక్స్. తోలు బొమ్మలాటలో తోలుతో చేసినటువంటి బొమ్మలతో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు చెప్పబడతాయి. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం మనం. సో ఈ తోలు బొమ్మలాట అనేది ఈ విధంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్, విచ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఈజ్ పాపులర్ ఇన్ ది అరకు రీజియన్ అండ్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఇన్ ఏ సర్క్యులర్ ఫార్మేషన్. అరకు ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి మహిళలు వృత్తాకారంగా చేసేటువంటి గిరిజన నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. ఇది ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అండి. సో దీమ్సా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. లాస్ట్ టైం 2022 కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అయితే వచ్చింది. సో దీమ్సా ఈజ్ పర్ఫార్మ్డ్ బై ట్రైబల్ ఉమెన్ ఇన్ సర్క్యులర్ ప్యాటర్న్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. సో వాళ్ళు ఇలాగ సర్క్యులర్ ఫామ్లో వాళ్ళు నుంచొని వాళ్ళు దీమ్సా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో పండుగల సందర్భంలో గిరిజన మహిళలు వృత్తాకారంగా చేసేటువంటి నృత్యం పేరే దీమ్సా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
విచ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ నోన్ ఫర్ లౌడ్ డ్రమ్ బీట్స్ అండ్ ఎనర్జెటిక్ మూమెంట్ కామన్ ఇన్ శ్రీకాకుళం. శబ్ద వాద్యాలతో శ్రీకాకుళం జిల్లాలో జరిగేటువంటి ఉత్సాహభరిత జానపద నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. సో దాని పేరు తప్పెటగుళ్ళు అండి. తప్పెటగుళ్ళు అనేటువంటి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంది, ఇది శ్రీకాకుళం జిల్లాలో బాగా జరుపుకునేటువంటి ఒక జానపద ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో తప్పెటగుళ్ళు ఇన్వాల్వ్స్ సింక్రొనైజ్డ్ డ్రమ్మింగ్ అండ్ ఈజ్ కామన్ ఇన్ కోస్టల్ ఆంధ్ర. తప్పెటగుళ్ళు నృత్యం సామూహికంగా డ్రమ్లకు తాళం వేసేటువంటి ఒక నృత్య రూపం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వారియర్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ విత్ స్వార్డ్స్ అండ్ షీల్డ్స్ బై ట్రైబల్ మెన్. గిరిజన మగవారు కత్తులు కవచాలతో చేసేటువంటి యోధుల నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. సో దాని పేరు వచ్చేసి దండారియా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అండి. దండారియా ఈజ్ ఏ ట్రైబల్ వారియర్ డ్యాన్స్ రిఫ్లెక్టింగ్ స్ట్రెంగ్త్ అండ్ డిసిప్లిన్. దండారియా ఒక యోధ నృత్యం. ఇది ధైర్యాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించేటువంటి ఒక ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది గిరిజన మగవారు ఎవరైతే ఉన్నారో వారు కత్తులు కవచాలతో చేసేటువంటి యోధుల నృత్య రూపాన్ని దండారియా నృత్య రూపం అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బంజారా ఉమెన్ వీరింగ్ హెవీ జ్యువెలరీ అండ్ బ్రైట్ డ్రెస్సెస్. బంజారా మహిళలు బరువైన ఆభరణాలు, రంగుల దుస్తులతో చేసేటువంటి నృత్యాన్ని ఏమంటారు అంటే ఇక్కడ లంబాడీ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి పిలుస్తారు. సో లంబాడీ డ్యాన్స్ షోస్ ది బంజారా కమ్యూనిటీస్ రిచ్ నోమాడిక్ కల్చర్. లంబాడీ నృత్యం బంజారా జాతి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ఒక నృత్య రూపం అనమాట. సో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు హెవీ జ్యువెలరీని, అలాగే బ్రైట్ డ్రెస్సెస్ని, అంటే బాగా వెలిగిపోతూ ఉండేటువంటి ఒక ఎక్కువ కలర్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ వేసుకొని దానితో పాటు ఎక్కువ హెవీ జ్యువెలరీ, చాలా బరువు ఉన్నటువంటి జ్యువెలరీని ధరించి వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ డ్యాన్స్ ఇన్క్లూడ్స్ ఫైర్ ఇన్ ది పర్ఫార్మెన్స్ అండ్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. శివునికి అంకితం చేసి అగ్నితో ప్రదర్శించేటువంటి నృత్యం ఏది? సో దీని యొక్క నృత్యం పేరు వీరనాట్యం అండి. సో వీరనాట్యం అనేటువంటి నృత్యం. సో వీరనాట్యం ఈజ్ ఏ షవైట్ డ్యాన్స్ విత్ ఫైర్ రిచువల్స్. వీరనాట్యం శైవ సాంప్రదాయానికి చెందినటువంటి నృత్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టిక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ది సంక్రాంతి అండ్ విలేజ్ ఫెస్టివల్స్. సంక్రాంతి గ్రామోత్సవాల్లో చిన్న కర్రలతో చేసేటువంటి నృత్యం. సో దీని పేరే కోలాటం అండి. సో ఇలాగ మనకి డిఫరెంట్ వేస్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏంటి సేమ్ క్వశ్చన్స్ సేమ్ ఆన్సర్స్తో కూడిని వచ్చినాయి అనుకోవద్దు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మారుతున్నాయి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందాక బ్యాంబూ స్టిక్స్తో చేసి ఆ స్టిక్స్తో పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ చూసాము. దాని పేరే కోలాటం. ఇక్కడ ఏమన్నాడు, విచ్ స్టిక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ సంక్రాంతి అండ్ విలేజ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి అడిగారు. సో సంక్రాంతి గ్రామోత్సవాల్లో చిన్న కర్రలతో చేసేటువంటి నృత్యం ఏది అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్గా అడగడం జరిగింది కొంచెం. సో ఆ కర్రలతో చేసేటువంటి యొక్క నృత్య రూపమే కోలాటం అనేటువంటి నృత్య రూపం అనమాట. సో కోలాటం ఈజ్ ఏ పాపులర్ గ్రూప్ డ్యాన్స్ యూజింగ్ స్టిక్స్ ఇన్ రిథమిక్ ప్యాటర్న్స్. కోలాటం సమయపూర్వకమైనటువంటి కర్రలతో చేసేటువంటి ఒక సామూహిక నృత్యం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యాన్స్ ఈజ్ ప్రజెంటెడ్ బై 3 ఆర్టిస్ట్స్ కంబైనింగ్ నెరేషన్, సింగింగ్ అండ్ యాక్టింగ్. కథన, పాడడం, నటనతో 3 కళాకారులు చేసేటువంటి నృత్య నాటకం. సో ఇందాక నేను 2 క్వశ్చన్స్లో చెప్పాను నేను మీకు ఇక్కడ. సో ఇది బుర్ర కథ అనేటువంటిది అనమాట. సో ఒకరు కథ చెప్తూ ఉంటారు, మరొకరు పాడడం అండ్ నటనతో 3 కళాకారులు చేసేటువంటి యొక్క నృత్య నాటకాన్ని బుర్రకథ అని చెప్పేసి పిలుస్తారు. సో బుర్రకథ ఈజ్ యూజ్డ్ టు నెరేట్ సోషల్ అండ్ మైథలాజికల్ స్టోరీస్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3. బుర్రకథ 3 కలిసి చేసేటువంటి కథా పాటల నాటకాన్ని ఇక్కడ బుర్రకథ అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పర్క్యూషన్ డ్యాన్స్ యూజెస్ ఫ్లాట్ డ్రమ్స్ అండ్ స్ట్రాంగ్ ఫుట్ మూమెంట్స్. బట్టతాళం వాద్యాలతో బలమైన పాద కదలికలతో చేసేటువంటి నృత్యం ఏది? ఆ నృత్యం పేరు డప్పు అండి. ఓకే, డప్పు అనేటువంటి డ్యాన్స్ ఫామ్ అనమాట. సో డప్పు ఈజ్ మెయిన్లీ సీన్ ఇన్ ర్యాలీస్ అండ్ రిలీజియస్ గ్యాదరింగ్స్. డప్పు నృత్యం ఊరేగింపులు మరియు జాతరల్లో ప్రాచుర్యం పొందినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ అండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే బట్టతాళం వాద్యాలతో బలమైన పాద కదలికలతో చేసేటువంటి నృత్యాన్ని ఇక్కడ డప్పు అని చెప్పేసి పిలుస్తాము. ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, విచ్ ఏన్షియంట్ డ్యాన్స్ వాజ్ రివైవ్డ్ బై డాక్టర్ నటరాజ రామకృష్ణ అండ్ లింక్డ్ టు కాకతీయ టెంపుల్స్ అని చెప్పేసి అడిగారు.
సో కాకతీయుల ఆలయాలకు సంబంధించినటువంటి పురాతన నృత్యాన్ని నటరాజ రామకృష్ణ పునరుద్ధరించినటువంటి నృత్యం ఏది అంటే పెరిణి శివతాండవం. పెరిణి శివతాండవం అనేటువంటి ఈ యొక్క పురాతన నృత్యం ఏదైతే ఉందో, సో ఈ పురాతన నృత్యాన్ని నటరాజ రామకృష్ణ పునరుద్ధరించడం జరిగిందనమాట. సో దాని పేరే పెరిణి శివతాండవం. ఓకే, సో పెరిణి ఈజ్ ఏ వారియర్ డ్యాన్స్ ఫామ్ ప్రాక్టీస్డ్ బై సోల్జర్స్ బిఫోర్ బ్యాటిల్. పెరిణి శివతాండవం యోధులు యుద్ధానికి ముందు చేసేటువంటి శక్తివంతమైనటువంటి నృత్యాన్ని ఇక్కడ చూసుకుంటే పెరిణి శివతాండవం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫోక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్స్ బై ఫార్మర్స్ ఇన్ రాయలసీమ? రాయలసీమలో వ్యవసాయ పండుగల సమయంలో రైతులు చేసేటువంటి జానపద నృత్యాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. దీన్ని ఏమంటారు అంటే ఉరుముల నృత్యం అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, ఉరుముల నృత్యం. వాళ్ళు వ్యవసాయ పండుగ రాయలసీమలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండుగల సమయంలో వాళ్ళు ఉరుముల నృత్యం అనేటువంటి జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారనమాట. ఉరుముల నృత్యం ఈజ్ పర్ఫార్మ్డ్ విత్ రిథమిక్ డ్రమ్ బీట్స్ ఆఫెన్ బై రూరల్ ఫార్మర్స్ డ్యూరింగ్ సెలబ్రేషన్స్. ఉరుముల నృత్యం గ్రామీణ రైతులు తాళంతో చేసేటువంటి ఒక పండుగల నృత్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యాన్స్ ఫామ్ ఇన్వాల్వ్స్ డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ విత్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్లాసికల్ ఫార్మ్స్ అని చెప్పేసి ఇచ్చారు. రంగురంగుల దుస్తులతో నాటకీయంగా కథ చెప్పే శాస్త్రీయ నృత్యాల ప్రభావంతో ఉన్నటువంటి నృత్యం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని పేరు యక్షగానం అండి. యక్షగానం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ యక్షగానం బ్లెండ్స్ డ్యాన్స్, డ్రామా అండ్ మ్యూజిక్ ఆఫెన్ బేస్డ్ ఆన్ ఎపిక్స్ లైక్ మహాభారత. యక్షగానం నాట్యం, సంగీతం, నటనతో కూడినటువంటి ఒక నాటకీయ కళ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిమేల్ డామినేటెడ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ మోస్ట్లీ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ట్రైబల్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఇన్ విశాఖ ఏజెన్సీ ఏరియాస్? విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మహిళలు పెద్ద ఎత్తున చేసేటువంటి నృత్యం ఏది? సో ఏజెన్సీ ఏరియాలో చేసేటువంటి నృత్యం పేరు ధీమ్సా అనేటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ అండి. చాలా ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఇది, ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్లో. ధీమ్సా ఈజ్ డన్ ఇన్ ఏ సర్కిల్ బై ట్రైబల్ ఉమెన్ అండ్ సింబలైజ్ యూనిటీ అండ్ సెలబ్రేషన్. ధీమ్సా గిరిజన మహిళల సామూహిక ఉత్సాహభరిత నృత్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డ్యాన్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై రిథమిక్ బీటింగ్ ఆఫ్ లార్జ్ డ్రమ్స్ టైడ్ అరౌండ్ ది వేస్ట్? ఎడమ నడుముకు పెద్ద డ్రమ్ కట్టుకొని శబ్దంతో చేసేటువంటి నృత్యం ఏది అని చెప్పేసి అడిగారు. సో దాని పేరు తప్పెటగుళ్ళు అండి. తప్పెటగుళ్ళు అనేటువంటి డ్యాన్స్ ఫాము. సో ఇక్కడ చూస్తే తప్పెటగుళ్ళు ఫీచర్స్ ఎనర్జెటిక్ గ్రూప్ డ్రమ్మింగ్ విత్ ఫాస్ట్ మూమెంట్స్. తప్పెటగుళ్ళు నృత్యం శక్తివంతమైన తాళ వాయిద్యాలతో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ శివ టెంపుల్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ ఎస్పెషల్లీ ఇన్ కర్నూలు రీజియన్? శివాలయాల్లో ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో ఆచరించబడేటువంటి నృత్య రూపం ఏది? సో ఆ నృత్య రూపం వచ్చేసి వీరనాట్యం అండి. వీరనాట్యం అనేది స్పెషల్గా శివుడికి అంకితం చేసినటువంటి ఒక నాట్య రూపం అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది. సో వీరనాట్యం ఈజ్ ఏ రిచువల్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ టెంపుల్స్ టు హానర్ లార్డ్ శివ. వీరనాట్యం శివునికి అంకితం చేసినటువంటి మతపరమైనటువంటి నృత్య రూపం అనమాట. సో ఇవి 25 క్వశ్చన్స్ అండి. ఓకే, వీటి నుంచే మీకు ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ పీడిఎఫ్ నేను 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో పెట్టాను, అలాగే 499 రూపీస్ మెగా కోర్సులో కూడా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి. అలాగే మీకు టెస్ట్ సిరీస్ కావాలి అంటే యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీకు టెస్ట్ సిరీస్ అండ్ మాక్ టెస్ట్లు అయితే కనిపిస్తాయి. మీరు ఖచ్చితంగా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.